హలో. హలో ఆ, హలో ఎవరండి? నమస్కారం అండి. నమస్తే నమస్తే, చెప్పండి. సార్ ఎక్కడ మీరు బయట ఉన్నారా? డిస్టర్బెన్స్ వస్తా ఉంది. బయట అంటే వేరే విలేజ్, ఇంటి దగ్గర లేనండి. సువార్తకు వచ్చారా? వేరే దగ్గర ఉన్నా, చెప్పండి. మీ నెంబర్ ఒక ఆయన ఇచ్చాడు సార్, ఒక ఆయన ఇచ్చారు మీ నెంబరు. ఆయన 75 సంవత్సరాలు. ఆ, మీరు ఎక్కడికో హిమాలయాలకి ఎక్కడికో వెళ్ళొచ్చారట కదా, ఏదో దర్శనం అయింది, అతను అన్ని చెప్తారు మీకు అడిగితే అన్నారు, అందుకని కాల్ చేశాను. ఎవరండి మీరు మాట్లాడేది? నా ఒక మాట. పేరు గోపి అండి. గోపా? ఆ, ఆ. ఎక్కడ నుండి? సిటీ నుండా? నాది హైదరాబాద్ సార్. చెప్పండి. ఆయన ఇప్పుడు ఆ నెంబర్ ఇచ్చిన ఆయన పేరు మర్చిపోయాను సార్. ఆయన 75 సంవత్సరాలు, పెద్ద అతను. యువలను ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన ఆయన పేరు ఏదో ఉంది సార్, శ్యామో వీళ్ళ ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. ప్రభుదాసా? కరెక్ట్ అండి, ప్రభుదాస్, భలే చెప్పారు, రైట్. ప్రభుదాస్ అంటే డోర్నకల్ ఉంటాడు. అవునండి. చెప్పండి. అదే మీరు ఫ్రీగా ఉంటే కొంచెం బైబిల్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. లేదు సార్, నేను వేరే మీటింగులు ఉన్నా. అందుకని ఎప్పుడు చేయమంటారండి? నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. రేపు చేయనా సార్? లేకపోతే రేపు శనివారం కదా. ఏమో ఒకసారి అయితే ప్రయత్నం చేయండి. అంటే హిమాలయాలు వెళ్ళొచ్చారన్నారు సార్ మీరు? అవునండి, హిమాలయ వెళ్ళొచ్చాను. హిమాలయాల్లో నాకు క్రీస్తు గురించి చెప్పింది అఘోరా. అఘోరా అంటే విన్నర్? అఘోరా అంటే అఘోరా అంటే లేడీస్ ని అఘోరి అంటారు, మగవాయిని అఘోరా అంటారు. ఆయన చెప్పాడు. ఏమనండి? అదే క్రీస్తే దేవుడు అని చెప్పాను. అఘోరాలు చెప్పారా? అఘోరానే చెప్పాడు. మరి ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఇప్పుడు ఋషికేశ్ ఉంది కదండి. ఋషికేశ్ నుండి గంగోత్రి వెళ్లే ప్లేస్ లో చాలా మంది ఉంటారు. వాళ్ళు దిగంబరంగా ఉంటారు, బట్టలు లేకుండా ఉంటారు. వాళ్ళు బయటికి ఆయన బయట గుర్తులు ఏమైనా ఉన్నాయండి? ఏమండి? ఇప్పుడు మీకు చెప్పారన్నారు కదా, ఎవరు యేసే దేవుడు అని చెప్పి అఘోరా చెప్పాడు అన్నారు కదా. అవునండి. ఆయనకి చేతికి ఏమైనా మేకులు గుర్తులు గాని, కాళ్ళకి మేకులు గుర్తులు గాని ఏమైనా కొట్టినట్టు ఉన్నాయండి? వాళ్ళకి ఎందుకు ఉంటాయండి? వాళ్ళకి ఎందుకు ఉంటాయి? అంటే వాళ్ళు లోకంతో సంబంధం లేకుండా వాళ్ళు ధ్యానంలో ఉండిపోతారు. వాళ్ళు అట్లా లోకంతో వాళ్ళకి అవసరం ఉండదు. కొంతమంది ఇప్పుడు గంగా నది తిరణాలకు వస్తారు కదా, అందులో ఒరిజినల్ అఘోరాస్ రారు ఎక్కువ. అంటే లేరని కాదు, ఏమనుకోవద్దు. అట్లా వచ్చే వాళ్ళలో కొంతమంది సమాజంలో కలిగిన వారు కొంతమంది ఉంటారు, సమాజంతో పని లేకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఇప్పుడు నాకు చెప్పిన వారు ఇంచుమించుగా అప్పటికి నాకున్న చిన్న బుర్రకి 250 సంవత్సరాల వయసు ఉంటది ఆయనకి. ఆయన పేరు కైలాస మహర్షి. కాదండి, మీరు చెప్పారు 250 సంవత్సరాలు. ఆయన మీరు కనుక్కున్నారు, ఆయన చెప్పాడా మీకు? నేను అనుకుంటున్నాను, నా చిన్న బుర్రికి అని చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారా ఆయనకి 250 సంవత్సరాలని? అట్లా తప్పులేదులేండి, మనం అనుకోవచ్చు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అనుకుంటే మన ఇష్టం అది. అట్లా నేను చెప్పేది అట్లా అందుకే నా చిన్న బుర్రకి అంటున్నా. ఆయన బట్టలు వేసుకున్నాడండి? బట్టలు లేదు, దిగంబరిగా ఉంటాడండి. జుట్టు అంతా నెరిచిపోయిందా, మామూలుగా ఉందా? జుట్టు జుట్టు నెరిచిపోయి పెద్ద వెంట్రుకలు చాలా పెద్దగా ఉంటాయి. ఒక పశువు, ఒక మృగం లాగా ఉంటాడు ఆయన. ఒళ్ళంతా వెంట్రుకలే? వెంట్రుకలే ఉంటాయి, అట్లా ఉంటాయండి. సూపర్ సార్. అయితే మీతో మాట్లాడాలి సార్ కంపల్సరీగా. టైం ఎప్పుడు ఇస్తారు మీరు? ఇక టైం అంటే ఇప్పుడు నేను వేరే ఊరికాడ ఉన్నా. సరే సరే. గోపి అను సనాతన గోపి? అవునండి. రైట్. సనాతన. ఈ క్రిస్టియన్ మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను సార్, అసలు బైబిల్ ఏంటి అంత జ్ఞానము నాకు లేదు సార్. ఒకవేళ నాకు తెలిసినంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తా, గానీ మీరేదో ఇది చేసుకొని చెప్పాలంటే. నేను సత్యం తెలుసుకుందామనే, సత్యం అంటే ఏంటో తెలుసుకుందామనే కాల్ చేస్తానండి అందరికి. అట్లా. సరే. బైబిల్ అంతా చదివాను సార్. సత్యం అంటే నాకు బోధపడింది కాబట్టి ఈ రోజు నేను దాంట్లో ఉన్న డౌట్లు ప్రశ్నించడం మొదలు పెట్టాను.
అదే మీ బోటి జ్ఞానులు కూడా నాకు సమాధానాలు చెప్పాలని వామ్మో, ఆశిస్తున్నాను. అంత అంత పెద్దగా కాదు మాట్లాడద్దు సార్. నేను మామూలు ఆ, మనిషిని. ఆ, నేను మామూలు మనిషిని. ఆ, అట్లా నేను మీరు చెప్పే సత్యం నాకు సాధ్యమైనంత మటుకు చెప్పడే ప్రయత్నం చేస్తా. ఉమ్, ఉమ్, నాతను గాంధీ మాత్రం నేనేం చెప్పలేను. ఉమ్. లేని ఉన్నట్టు మాత్రం చెప్పలేను అయ్య గారు. అయ్యో లేదు సార్, ఇప్పుడు అదే బైబిల్ చెప్తున్నా. మీరు బైబిల్ చదివారా అండి? చదివానండి. చదివారు కదా. ఆ చాలు సార్, బైబిల్ చదివి మీరు అర్థం చేసుకుంటే అదే చాలు. మాకు 2-3 డౌట్లు చిన్న చిన్నవి ఉన్నాయి, ఆ. అవి చెప్పారనుకోండి నేను కూడా చాలా సంతోషిస్తాను. అసలు నాకు చాలా బైబిల్ గురించి డిస్కషన్, బైబిల్లో ఉన్న నాకు తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్ సార్. అది నాకు చాలా ఆనందం సరే కూడుకున్న సరే పని అది. సరే 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 సరే. దయచేసి మీ మీరు నాకు ఒక సనాతన గోపి అంటే మీ యూట్యూబ్ లో మీది వస్తది నాకు. అవునండి, వస్తదండి, వస్తది. యూట్యూబ్ లో వస్తది. కేవలం నాకు మీరు ఒక అర్ధగంట కేటాయిస్తే చాలు. సనాతన గోపి అని వస్తది. ఉమ్, ఉమ్. తర్వాత ఆ ఏది మన దాని ఏంది వేరే ఉంది. ఆ, వీళ్ళు వస్తారు. నాకు అవునులేండి. మొన్న యూట్యూబ్ లో ఆ, నా ఆ. సాక్ష్యం వచ్చింది. ఉమ్. నా టెస్ట్ మని వచ్చినప్పుడు నన్ను భయంకరంగా తిట్టిండు ఒక వ్యక్తి. తిడతారు సార్, మరి అబద్ధాలు చెప్తే తిట్టరా అండి? చాలా చాలా. నేను అబద్ధాలు చెప్పింది చెప్తే అబద్ధం. ఎవరైనా తిడతారు క్రీస్తు సార్, నిజాలు చెప్తే క్రీస్తు తిట్టరు కానీ అబద్ధాలు క్రీస్తు చెప్తే నా ఎందుకు తిట్టరండి? క్రీస్తు నాకు కలిగించిందే చెప్పిన నేను అందులో, గాని అబద్ధం ఏం చెప్పలే. ఈ అది క్రీస్తు స్వచ్ఛ మీకు ఏం లేదు. కనపడ్డాడు, యేసు క్రీస్తు కనపడ్డాడండి మీకు? ఎవరు కనబడండి. ఆహా. లేదండి, చాలా మంది ఎవరైనా కనపడ్డారని నాకు చెప్పారు నాకు. కనబడ్డాడు అన్న వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మరి చాలా మంది నాకైతే నాకు పక్కనే లేదు కూర్చున్నాడు, రోజు నాతో లేదు, మాట్లాడతాడు, అట్లా నేను చెప్పట్లా. మాకు ఫోన్ లో మాట్లాడతాడు. ఆయన చెప్పిన లేదు తీసుకురమ్మంటే లేదు, తీసుకొస్తా నేను సాక్ష్యం మీ దగ్గరికి. వద్దు వద్దు, అది అంతా నాకు వద్దు. కానీ ఆ, నేను నాకు క్రీస్తు కలిగింది మాత్రమే చెప్పిన. నేను అందులో ఉమ్, ఉమ్. అందరూ కూడా ఇప్పటికి కూడా చెప్పడానికి దానికి నేను చెప్పిన మాటలకి ఆ, కట్టుబడి ఉంటాను నేను. ఆహా. అట్లా కానీ నన్ను భయంకరంగా తిట్టిండు ఆయన. ఉమ్, సరే, తిట్టిన వాడు ఎవరు శత్రువుది కాదు కదా, నా పోటీ మనిషి కదా ఆయన కూడా. ఉమ్, ఉమ్, కనుక నేను చాలా బాధపడ్డా. ఉమ్. చాలా అంటే చాలా బాధపడ్డా. ఆయన ఆయన ఏమండి మీ ఏమంటాడు, సాక్ష్యం ఏంటండి, ఆయన నేను కూడా ఆయన ఆయన తెలుసుకోవచ్చా? ఆయన ఏమని అన్నాడంటే, ఆ. రే నువ్వు సాక్ష్యం చెప్పినావు కదా, మూత్రం నీ మీద పోసి నీ నోట్లో పోస్తారా మూత్రం అని చెప్పి అన్నాడు ఆయన. కాదండి, సాక్ష్యం మీరేం చెప్పారు? సాక్ష్యం నేను కూడా తెలుసుకోవచ్చు, ఒక షార్ట్ కట్ లేదని మీరు చెప్పండి. మీరు విని ఉంటారు కదా అందులో. ఏం వినలేదండి, నాకు తెలియదు సార్. ఆయన నెంబర్ ఇస్తే కాల్ చేసేది తప్ప నాకు మీ సాక్ష్యం తెలియదు. సరే సరే సరే, నాకు కూడా తర్వాత నేను ఫోన్ అదృష్టాన్ని చేస్తా వేరే దగ్గర. ప్రసాదించండి, నాకు కూడా అదృష్టాన్ని ప్రసాదించండి, మీ సాక్ష్యం ఓకే అదృష్టాన్ని. ఓకే సార్, అంత పెద్ద నేమ్ కాదు కానీ. హ్మ్. సరే, నా తర్వాత నేను వేరే మీటింగ్లు ఉన్నా, తర్వాత మాట్లాడతాను. సరే అండి, రైట్. నేను మండే కాల్ చేస్తాలేండి.